హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆగస్ట్ 15th కూడా కదా, ఇండిపెండెన్స్ డే. ఆ రోజు శుక్రవారం కూడా కలిసి వచ్చిందండి. పక్కన నైబర్స్ అయితే మాకు హౌస్ ఓపెనింగ్ చేసుకుంటున్నారు. మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేమందరం కూడా నైబర్స్ అందరం కూడా కలిపి వెళ్ళాము, అందరం కలిసి. ఇదండి హౌసెస్ అయితే న్యూ హౌసెస్ అవి. అంతా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా భోజనం అయితే పెట్టించేసుకున్నామండి. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ అని రెడీ అయిపోయాను. ఇదండి ఏంటి సామాగ్రి అనుకుంటున్నారా? కుబేర లక్ష్మీ పూజ అండి. అక్కడ నేను 7 శనివారాల వ్రతం అయితే మేము స్టార్ట్ చేసాం కనుక 7వ శనివారం ముందు రోజు వచ్చే శుక్రవారానికే కుబేర లక్ష్మీ పూజగా పరిగణించి చేయిస్తాడండి స్వామివారు. ఇదండి సామాగ్రి అంతా సర్దేసుకున్నాను. వచ్చేసి గుడికి 4 వైపులా దీపాలు పెట్టి మధ్యలో 5 ముఖాలు గల పెద్ద దీపాన్ని ఒకటి అమర్చుకోవాలి బియ్యం పోసి. వాళ్ళు ఒక కుబేర యంత్రాన్ని అయితే ఇస్తారో ఆ యంత్రాన్ని దీపం కింద అమర్చుకోవాలి. చూడండి ఎంతమంది. దీనికైతే శారీ కూడా వచ్చి రెడ్ అండి, మెరూన్ రెడ్ ఏదైనా అన్నీ రెడీ అయిన తర్వాత 5 జాకెట్ పీసులు, పసుపు కొమ్మలు, 5 ఒక్కలు, 5 రూపాయి బిళ్ళలు ఈ విధంగా అయితే అమర్చుకున్నాము. 4 వైపులా దీపాలు అయితే వెలిగించేసుకున్నామండి ఘంటానాదం చేసిన తర్వాత. 5 ముక్కల ఒత్తిని మాత్రం ఇంకా కాసేపు గణపతి పూజ అంతా అయిన తర్వాత లక్ష్మీ పూజ స్టార్ట్ చేసేటప్పుడు వెలిగించవచ్చు. ఇప్పుడే వద్దని చెప్పారు స్వామివారు. అక్కడ ఆవు నెయ్యి మాత్రమే వాడుతున్నాము. అక్కడ అమ్మవారిగా భావించి వాటికి పువ్వులు చుట్టేసుకొని ఒత్తి పత్తి సమర్పించుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. పక్కన పెళ్ళి ఊరేగింపు జరుగుతోందండి, అందుకనే ఆ సౌండ్స్ అన్నీ ఇగ్నోర్ చేసేయండి. ఈ విధంగా పీఠ స్థాపన పూజ అయితే చేసుకుంటున్నాము. ఉత్తర దిగ్భాగే, దక్షిణ దిగ్భాగే, తూర్పు దిగ్భాగే, పడమర దిగ్భాగే, మధ్య భాగే అంటూ ఈ విధంగా అయితే మళ్ళీ తర్వాత కలశంలో పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు వేసి ఇంకా అలా పూజ చేసిన తర్వాత కలశ స్థాపన చేసిన తర్వాత వాటిని మనం అన్నిటికీ ఉపయోగించుకోవాలి పూజకి. తర్వాత గణపతి పూజ స్టార్ట్ అవుతుందండి. ఏ పూజకైనా ఏ వ్రతానికైనా మొదటిగా వినాయకుడికే మొదట పూజించుకోవాలి కనుక ఇలా 5 ఉద్ధర నీళ్ళు చూపించి వదిలేమని మంత్రం అయితే చెప్తుంటారండి. తర్వాత ఒత్తి పత్తి సమర్పించి స్వామికి అష్టోత్తరం అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క పువ్వుగా వేస్తూ అష్టోత్తరము అక్షితలతో, పసుపు కుంకుమతో, పూలతో పూజించుకోవాలన్నమాట. ఆయనకి పసుపు కూడా ఇంపార్టెంట్ కదండి. పసుపు కుంకుమ పూలు, గంధంతో, పసుపుతో, కుంకుమతో, అక్షితలతో, తర్వాత ఆయన అష్టోత్తరం చెప్తుంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం వేస్తూ పూజించుకోవాలి. ప్రతి సంవత్సరం లక్ష్మీ కుబేర ఆ చేపిస్తారు. ఆ యంత్రాన్ని మనము పూజ గదిలో అయినా పెట్టి పూజ చేసుకోవచ్చు, బీరువాలో అయినా దాచుకోవచ్చు అంటండి. ఒక యంత్రాన్ని అయితే ఇచ్చారు వాళ్ళు. ఈ విధంగా వినాయకుడికి పూజ, ఇంకా ధూపం అయితే చేసుకుంటున్నాం. అయిపోయింది, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతి అండి. తర్వాత పసుపు గుమ్మలు 2 తెచ్చుకోమన్నారు. వాటిని ఒక ప్లేట్లో అమర్చుకొని మంత్రాలు చదువుతుంటే స్వామివారు మనం పూజించుకోవాలి. వాటిని గౌరమ్మగా భావించి మనం గౌరీదేవికి అయితే పూజ చేసుకోవాలండి. పూలు అక్షతలతో గౌరీదేవిగానే భావించి ఆ పసుపు కొమ్మల్ని పసుపుగా మార్చి మనము రాసుకోవచ్చు అని చెప్పారు స్వామివారు. మొహానికి రాసుకోవచ్చు ప్రతి ఫ్రైడే అని చెప్పారు. అయిపోయిందండి. పసుపు బొమ్మలకు కూడా హారతి ఇచ్చేసాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీప మహాలక్ష్మి దేవికి అనమాట 5 వైపులా ఫస్ట్ దీపం అయితే వెలిగించుకోవాలి. దీపపు మొదల్లో లక్ష్మీదేవిగా భావించి పూజ అయితే చేయాలండి. 5 రకాల పళ్ళు, 5 జాకెట్ పీసులు ఇవన్నీ. మళ్ళీ పూజ అంతా అయిన తర్వాత 2 బాపనోళ్ళు వాళ్ళ స్వామివారి భార్యలే వస్తారండి. వాళ్ళకి 2కి ఇచ్చిన తర్వాత మిగతా 3కి మన పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. చూడండి అందరూ దీపాలు వెలిగించేదానికి ఎంత బాగుంది కదా, అసలు చాలా అందంగా కనిపిస్తుంది.
హైట్ ఉంటాయి కదా దీపాలు, భలే కనిపిస్తాయండి. ఇప్పుడు లక్ష్మీ పూజ అన్నమాట. అదే దీపం మొదల్లో అమ్మవారిగా భావించి పూజ అయితే చేసుకోవాలి. ఒక్కొక్క పుష్పాన్ని అమ్మల అష్టోత్తరం అయితే చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పుష్పం అన్నమాట. ఈ విధంగా మళ్ళీ తర్వాత కుంకుమార్చన కూడా చేయించారు స్వామి. లక్ష్మీదేవికి ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మీ నమః అంటూ కుంకుమార్చన అయితే చేయించారండి. ఆ తర్వాత ఇంకా కుబేర పూజ అన్నమాట. కుబేరుని యొక్క పూజ అంటే ఆ ఉన్న యంత్రానికి మన కుబేరుడుగా భావించి పూజ చేసుకుంటాం అనమాట. పూలు సమర్పించి, ఒత్తిపత్తి సమర్పించి, ఒత్తిపత్తి వస్త్రం అంటండి, వస్త్రంలా భావించి వేస్తామన్నమాట దేవుళ్ళకు మనము. ఇప్పుడు తర్వాత ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదివి ఆంజనేయ స్వామి పూజ కూడా చేయించారండి. కుబేరుని పూజ అయిన తర్వాత చాలా బాగా జరిగిందండి. లాస్ట్ ఫ్రైడే, మొన్న పోయిన ఫ్రైడేనే చాలా బాగా జరిగిందండి అష్టోత్తరం అన్నమాట. ఆంజనేయ స్వామి కూడా చదివించారండి, పూజ చేయించారు. మరి దానికి అర్థం ఏంటనేది స్వామిని అయితే అడగలేదు, కానీ టెంకాయలు అయితే నివేదన చేసుకున్నాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత అమ్మవారి పాట అయితే పాడుతున్నారండి వాళ్ళు. ఇంకా అంత గలాట్లో పాట వినిపించడం అని నేను వాయిస్ మ్యూట్ చేసేసాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మధ్యలో పవర్ పోయిందండి. ఆ టైంలో ఎట్లుందంటే సూపర్ ఉందండి అసలు. ఆ పూజ వెలుగులో, దీపపు కాంతిలో అందరైతే వీడియోస్ అయితే ఏం తీసుకుంటున్నారు, అసలు అంత అందంగా ఉందన్నమాట. ఆ పూజకే ఒక హైలైట్ అనమాట. ఆ జనరేటర్ ఆన్ చేసే లోపల అంత హైలైట్ అనమాట. భలే అందంగా కనిపించిందండి. ఇన్ని దీపాల నడుమ పూజ అయితే చాలా గ్రాండ్గా జరిగింది, చాలా బాగా జరిగింది. కరెంట్ వచ్చేంత వరకు ఆ విధంగా అందంగా కనిపించింది అనమాట. మనకి ఏడో శనివారం ముందు రోజు వచ్చే శుక్రవారానికి, లాస్ట్ శుక్రవారానికే ఈ విధంగా ఏమంటే ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి, కానీ లేదంటే ఈ లాస్ట్కి అయిపోతూ ఉండే మామూలుగా పూజ. ఇంకా ఒక వారం ఎక్స్ట్రా వచ్చినట్టు అనమాట. చూడండి అమ్మవారిని చూడండి ఎంత అందంగా అలంకరించారు కదా. చీర కట్టించి అంత అమ్మని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇదండి చూడండి, వాళ్ళు స్వామివారి భార్య ఆ పెద్ద స్వామివారి భార్య అనమాట. వాళ్ళిద్దరికీ మొదటి తాంబూలం అయితే ఇవ్వాలి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతి ఇచ్చేస్తున్నాం అనమాట. దాని తర్వాత అందరూ అక్కడ కూడా మెయిన్ హారతి అయితే ఇస్తారు. అందరు కళ్ళకు అద్దుకున్న తర్వాత మహామంగళ హారతి అనమాట. మనం మామూలుగా వాటిని ఏమంటారు, ముత్యాల హారతి కాకుండా చిన్న దీపాల్లో పెట్టి తీస్తామన్నమాట. ఈ విధంగా ఎర్ర నీళ్ళు పోసి ఈ విధంగా తీస్తామన్నమాట. లాస్ట్లో ఫైనల్ అనమాట. ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. మహామంగళారతి అనమాట, లాస్ట్లో తీసేదనమాట. అమ్మకు దిష్టి తగిలి ఉంటుంది కదా. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నైట్ డిన్నర్గా ఏం చేస్తారు వాళ్ళు, పొంగలు చట్నీ అయితే పెట్టారండి. పాయసం అయితే పెట్టారు, శనగబేళ్ళ పాయసము. అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. 8:30 అట్లయింది. ఇంటికి వచ్చేపాటికి 9:15 అయింది. ఓకేనండి, ఈ చిన్న వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పూజకి వెళ్తారు కదా అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.